ఒక్క గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం. ఇది అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్లు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అంతటి దరిద్రగా మరి ఎందుకైందో ఏమర్థం కావట్లేదు. ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టారు మాకు. ఇక ఈ ఏరియాలో ఒక 300 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఈ గాజుల మల్కాపురం పెన్బాడ్ మండలం సార్. ఇది అంటే మీరు గాడిపల్లి మండలం నుంచి వెళ్ళి ఇక్కడ జాడదొక్కి మేపడానికి వచ్చారు. వీళ్ళ బంధువులు వాళ్ళకి జాడ చెప్తారు అన్నమాట. ఇక్కడ ఎండిపోయిన పొలాలు దొక్కుతున్నాయని వచ్చి 4 బోర్లు వేసాం సార్. 4 బోర్లు వేసినా సుఖ నీళ్ళు పడలేదు ఇంతవరకు. పొలం కాకుండా మళ్ళీ 4 బోర్లు వేసిన బోర్లకు ఒక్క బోర్కి 30,000 4 బోర్లు 1,20,000 అయినా వాటికి. అయ్యో ప్రస్తుతానికి అది మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాలు సార్. అప్పుడు ఎండిపోయింది. 3 ఎకరాలు కూడా ఎండిపోయి సార్. అది కూడా దాని మీద రాసలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నీళ్ళు సత్యనారాయణ బతికే సత్యనారాయణ పోయే బతికే మా సర్పంచ్ ఆడు అయితే మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటే కాదుగా మరి చేసి మన టైం మా పియ్యలే రైతు బంధు ఇయ్యలే. నీకు గెలిపించుకొని ₹1 కోటి కూలో ₹1,00,000 తెచ్చుకొని ఆడికి సూర్యపేట తీసుకొని నీకు ఎక్కిన మేసేది అంకి నోట్లో పెట్టుకుని నవ్వుకుంటారు. అది మీరు ఒక 2 రైతులతో మీరు ఇద్దరే బోర్లకు ఒక్క బోర్కి 30,000 4 బోర్లు 1,20,000 అయినా వాటికి. అయ్యో ప్రస్తుతానికి అది మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాలు సార్. అప్పుడు ఎండిపోయింది. 3 ఎకరాలు కూడా ఎండిపోయి సార్. అది కూడా దాని మీద రాసలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నీళ్ళు సత్యనారాయణ బతికే సత్యనారాయణ పోయే బతికే సర్పంచ్ మా సర్పంచ్ ఆడు అయితే మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటే కాదుగా మరి చేసి మన టైం మా పియ్యలే రైతు బంధు ఇయ్యలే. నీకు గెలిపించుకొని ₹1 కోటి కూలో ₹1,00,000 తెచ్చుకొని ఆడికి సూర్యపేట తీసుకొని నీకు ఎక్కిన మేసేది అంకి నోట్లో పెట్టుకుని నవ్వుకుంటారు. అది మీరు ఒక 2 రైతులతో మీరు ఇద్దరే నేను తీసిన విజువల్ తీసుకు కొద్దిగా బాబు మాట్లాడతారు. నాయకత్వం రైతు బిడ్డ జగదీశ్ అన్న గారి నాయకత్వం.
ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ అన్న గారు ఎండిపోతుంది, నీళ్ళే ఎండిపోతుందని ఇచ్చింది. ఎకరానికి మన సాగు మీద ఎంత పెట్టుబడి పెట్టినా 90,000 పెట్టినాం సార్. దీనికి 30,000 లెక్క. 3 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం గొర్రెలకి 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. మొత్తం 6 ఎకరాలు ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం ఇది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్ళు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అంత దరిద్రగా మరి ఎందుకైందో ఏమర్థం కావట్లేదు. ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు మీ ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టారు మాకు. ఇట్లా ఎంతమంది ఇక ఈ ఏరియాలో ఒక 300 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఏ ఊరిది? ఈ గాజుల మల్కాపురం పెన్బాడ్ మండలం సార్. ఇది అంటే మీరు గాడిపల్లి మండలం నుంచి వెళ్ళి ఇక్కడ జాడ దొరికి మేపడానికి వచ్చారు సార్. ఎండిపోయిన పొలం వీళ్ళ బంధువులు వాళ్ళకి జాడ చెప్తారు అన్నమాట. ఇక్కడ ఎండిపోయిన పొలాలు దొరుకుతున్నాయి ఎవరు వచ్చి కొనుక్కొని 4 బోర్లు వేసినా సార్. 4 బోర్లు వేసినా సుక్క నీళ్ళు పడలేదు ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ బోర్డు కూడా పొలం కాకుండా మళ్ళీ 4 బోర్లు వేసిన